Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of intensive training classes. సో ఆల్రెడీ లాస్ట్ వీక్లో వెడ్నెస్డే ఇచ్చినటువంటి పీడిఎఫ్ ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ మోర్ ఓవర్ లైవ్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈరోజు బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ గ్లిషెస్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ రికార్డెడ్ వీడియోనే మీకు డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాచ్ ఇట్ అండ్ చూసుకోండి, కరెక్షన్స్ చేసుకోండి అండ్ మార్క్స్ ఎన్నో వచ్చినాయి అనేది నెక్స్ట్ లైవ్ సెషన్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఈ పేపర్ కూడా లాస్ట్ మెయిన్స్ ఆర్ఆర్బి మెయిన్స్ పేపర్ ఇది కూడా. సో 20 క్వశ్చన్స్లో ఎన్ని మీరు క్రాక్ చేయగలిగారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మోర్ ఓవర్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది హౌ టు క్రాక్ దిస్. సో ఈజియెస్ట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, సో చాలా క్విక్గా టైం కన్జంప్షన్ తగ్గించి క్విక్గా మనము క్రాక్ చేయగలం ఈ మోడల్స్. సో అదొక్కటే మనము ఈరోజు క్లాస్లో చూద్దాం, ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మోడల్? సెంటెన్స్ చదవబుద్ధి కాలేదు, సో డైరెక్ట్గా ఏదైనా మెథడ్ ఉందా అని చెప్పి చూసాం. యాక్చువల్గా ఒకాబులరీ బేస్డ్ మోడల్ అని చెప్పి చెప్పొచ్చు ఇది. అండ్ దీంట్లో మీకు ఏ పదాలు తెలుసు ఏ పదాలు తెలియదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకోండి. మేబీ మ్యాక్సిమం ఐ ఎక్స్పెక్ట్ ఈ వర్డ్ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ యు నో దిస్ వెరీ వెల్, మ్యాన్షన్ ఒక హౌస్ లాంటిది. గ్రాండియర్ తెలిసి తెలియనట్టుగా ఉండే అవకాశం ఉంది. గ్రాండియర్లో గ్రాండ్ ఉంది కాబట్టి ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. పావర్టీ వెరీ వెల్, మనకు బాగా తెలిసినటువంటి పదమే. ఓకే, నేనేం చేశానంటే నేను మీకు ఒక ఐడియా అంటే కన్నా ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా పెన్. ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ పెనీ. వినింటారు ఈ వర్డ్ కదా. పెనీ మీన్స్ మనీ, మనీ రిలేటెడ్. పెన్యూరీ ఈస్ దట్ మనీ, ల్యాకింగ్ మనీ, which means poverty. Penury, poverty. 1 and 4 and the answer is C. అంతే. సో అదే ఆన్సర్ కూడా. ఐ హోప్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి డిడ్ దాట్ అనుకుంటున్నాను. కానీ ఇది సెంటెన్స్తో అయితే నాకైతే పనేమి, అంటే సెంటెన్స్ చదవాల్సినటువంటి అవసరం అయితే నాకేం అనిపించలేదు. నేనైతే ఈ మెథడ్లో చేశాను, మీరే మెథడ్లో చేశారు, సెంటెన్స్ చదివారా, మీనింగ్ అర్థం చేసుకున్నారా, సో ఇదంతా దట్ డిపెండ్స్. బట్ దిస్ ఈస్ ద క్వికెస్ట్ మెథడ్ ఐ ఫెల్ట్. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. అలీవియేట్, అగ్రవేట్. అండర్స్టాండ్ అనే సంబంధమే లేదు. అలీవియేట్, రెడ్యూస్. ఏదైనా ఉన్నటువంటి ఒక ప్రెషర్ని తగ్గించడాన్ని, ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని తగ్గించడాన్ని అలీవియేట్ అంటారు. ఓకే, రెడ్యూస్ డైరెక్ట్ వర్డ్, డైరెక్ట్ మీనింగ్ ఉన్నటువంటిది. అగ్రవేట్ ఈజ్ ఆపోజిట్. ఏదాన్నైనా ఎక్స్ట్రీమ్గా తయారు చేయడము, ఎక్స్ట్రీమ్గా ఉండేదాన్ని తగ్గించడము అలీవియేట్. Actually, you can go 1 and 2 and the answer is D. వాడేం చెప్పాడు, సెంటెన్స్లో ఫిల్లరు సో ఎన్ని సెట్ అయితే కన్నా అన్నీ ఆన్సర్ అవుతుంది అని చెప్పాడు, అంతే కదా. సో అవి రెండు సినానిమస్గా ఉన్నాయి అండ్ దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. సో నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మై ఫేవరెట్ వర్డ్ ఇది, చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పింటాను. బెనెవలెంట్. బెన్న కన్నడలో వెన్న, వెన్న లాంటి మనసు. బెనవలెంట్ అడ్జెక్టివ్, బెనవలెన్స్ నౌన్. బిఈఎన్ఈ వచ్చేటి మ్యాక్సిమం మీకు పాజిటివ్ వర్డ్స్ వస్తాయి. దీనికి ఆపోజిట్లో ఎంఏఎల్ వస్తుంది. సో మేల్వలెంట్, మేల్ఫిసెంట్, ఎంజెలినా జోలీ. సో ఐ థింక్ సో జోనర్ వచ్చేసి ఏంజెలినా జోలీ మూవీ కూడా ఉంది, మేల్ఫిసెంట్ అని చెప్పేసి. సో అట్లా సో మేల్వోలెంట్, మేల్ఫిసెంట్, మాల్ ప్రాక్టీస్, ఎంఏఎల్ వచ్చేటివన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్. దీనికి బేసిక్గా ఆపోజిట్లో వస్తాయి అన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్, బెనెడిక్షన్.
మేల్ డిక్షన్, బెనెడిక్షన్, మేల్ డిక్షన్. బెనెడిక్షన్ అంటే ఆశీర్వాదము, మేల్ డిక్షన్ అంటే కన్నా శాపనార్థము, కర్స్ అనేటటువంటి మీనింగ్తో తెలుసుకోవచ్చు. ఎనీవేస్ ఇక్కడికి వచ్చినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండిఫరెంట్కి ఆపోజిట్ చెప్పండి బాబు అన్న వెంటనే డిఫరెంట్ అంటారు, విచ్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. డిఫరెంట్గా ఆపోజిట్ సేమ్ అవుతుంది కానీ డిఫరెంట్గా ఆపోజిట్ ఇండిఫరెంట్ కాదు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండిఫరెంట్? ఇండిఫరెంట్ టువర్డ్స్ ఎనీథింగ్, దట్ మీన్స్ హ్యావింగ్ నో ఫీలింగ్స్. సో అసలు అంటే హ్యావింగ్ నో పార్షియాలిటీ అని కూడా చెప్పచ్చు. ఇండిఫరెంట్. అండ్ ప్యాసివ్, యాక్టివ్గా ఉండడంకి ఆపోజిట్ ప్యాసివ్. అపాథెటిక్, పిఏటిహెచ్ అనేటటువంటి రూట్, ఇట్ స్టాండ్స్ ఫర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. అండ్ సింపతి, పిఏటిహెచ్, ఎంపతి, పిఏటిహెచ్. సో దీంట్లో కూడా అపాథీ, మరి యాంటీపతి ఉంది. యాంటీపతి మీన్స్ డిస్లైక్, ఎక్స్ట్రీమ్ డిస్లైక్. అదే అపాథీ, అపాథెటిక్ అన్నాడు అడ్జెక్టివ్, అపాథీ నౌన్ అవుతుంది. ఓకే, సో అపాథీ అంటే హ్యావింగ్ నో ఫీలింగ్. 1, 2, 3 ఇది సంబంధం లేదు. 1, 3 and 4, 1, 3 and 4, దట్ ఈస్ ద ఆన్సర్. అయిపోయింది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్స్ రైట్. సో ఏ పదమైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు, దట్స్ పాసిబుల్. థింగ్ ఏంటంటే దానికి తగ్గట్టుగా చిన్న లింక్ వేసుకుంటే సరిపోతుంది, రైట్? నెక్స్ట్, దీస్ టూ ఆర్ నెగిటివ్ వర్డ్స్. హార్మ్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఇంజూరియస్, ఇంజూరియస్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. అంటే అవి రెండు సినానిమస్ కాదు, రెండు నెగిటివ్స్ అని చెప్పా. అబండెంట్, అబండెన్స్ నౌన్, అబండెంట్ అడ్జెక్టివ్. ఎక్సెస్. ప్లేసిడ్ అంటే నాట్ సో ఎక్సైటెడ్, కామ్, పీస్ఫుల్. సో దీంట్లో ఏవి కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ద సెంటెన్స్. యోగా క్లాస్ తీసుకోవడం వల్ల ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ రిలీజ్ మై స్ట్రెస్, సో ఐ కెన్ బికమ్ మోర్ వాట్? పీస్ఫుల్. అండ్ ఆన్సర్ ఈజ్ ఏ. అంతే కదా, నెగిటివ్స్ అయితే కాదు. మోర్ అబండెంట్ మీనింగ్లెస్ అసలుకి. అంటే ఎక్సెస్ అనేదే అబండెంట్, మళ్ళీ మోర్ ఏంది? అండ్ మోర్ ఓవర్ కాంటెక్స్ట్ కూడా సెట్ కాదు. నెక్స్ట్, లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. అచీవ్ చేయడము, అకంప్లిష్ చేయడము, అటైన్ చేయడము, గెయిన్ చేయడము అన్నీ కూడా ఒకటే మీనింగ్ ఇస్తున్నాయి కదా. సో ఆన్సర్ ఈస్ ఈ. దట్ ఈస్ all 4 options can act as answers, right? Now let's get to the next model and columns questions. So one of my favorite models, columns questions. ఎందుకు ఫేవరెట్ అని అంటే టక్టక్గా వచ్చేస్తాయి కాబట్టి ఆన్సర్స్. సో చూద్దాం ఒకసారి. నేను ఏ విధంగా క్రాక్ చేశానో చెప్తాను. ఇట్స్ adjective. It has chances for this and for this. That means ఏకి ఛాన్స్ ఉంది, ఏఎఫ్కి ఛాన్స్ ఉంది. ఏఎఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఏఎఫ్ కాంబినేషన్ ఏదైనా ఉందా అని చెప్పి చూసుకుంటే బిఎన్సి రెండు అడిగాడు, అప్పుడు సిఏ చెక్ చేశాను. అపాయింటెడ్, ఐ కాంట్ గో అలైన్డ్ కదా. సో అపాయింటెడ్ ఈ అడ్వైజర్స్ టు ప్రిపేర్ a resolution plan, and the answer is D. I hope you got my points right. ఇది అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంటే కన్నా ఈకి ఛాన్స్ ఉంది. సబ్సిడరీస్ అంటే ఇవి రెండు నౌన్సే కాబట్టి రెండింటికి ఛాన్స్ ఉంది. అంటే ఏ కెన్ గో విత్ ఈ అండ్ ఏ కెన్ గో విత్ ఎఫ్. బట్ మనకి ఏఎఫ్ మాత్రమే ఉంది ఇక్కడ. ఏఎఫ్ కొట్టేద్దాం ఆన్సర్ అనుకుంటే మళ్ళీ కాంబినేషన్లో ఇచ్చాడు. సో కాబట్టి దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటే సెట్ అయింది కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా వచ్చేస్తాయి కదా. ఓకే, నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సింగిల్ ఆప్షన్స్ చెక్ చేద్దామా. కమ్స్ కెన్ గో విత్ జస్ట్ అహెడ్ ఆఫ్, వెళ్ళచ్చు కదా. కమ్స్ జస్ట్ అహెడ్ ఆఫ్, ముందుగానే వస్తుంది. దట్ మీన్స్ ఏఈ. మళ్ళీ ఏఈ కాంబినేషన్ ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే కన్నా ఏ అండ్ సి ఇచ్చాడు కాబట్టి సిఎఫ్ చెక్ చేసుకుంటాం. సిఎఫ్ ఏముంది? దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈవెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెటింగ్ డ్యామేజ్. సెట్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఈస్ డి.
దట్స్ ఇట్. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సింగిల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎండింగ్ ఒకటి చూసుకుందాం. యాన్తో రావు, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్కి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ సింగిల్ ఆప్షన్స్లో. సో ఫస్ట్ ఏనే తీసుకొని చూద్దాం ఒకసారి. థర్డ్ లార్జెస్ట్ విల్ బీ, సో వర్బ్ వచ్చేసేసింది మనకి. థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ గ్లోబలీ అయ్యా సూను, అండ్ ఆన్సర్ ఈజ్ సి. దట్ మీన్స్ ఏ అండ్ డి కెన్ గో టుగెదర్ అండ్ కాంబినేషన్స్ కూడా లేవు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఈజ్ సి. Now let's get to the next question. మళ్ళీ సింగిల్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో నిఫ్టీతో రెడ్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఛాన్సెస్ ఉన్నాయి. కార్ మేకర్, సో ఇక్కడ వర్బ్ లేదు. సో ఇండియాస్ లార్జెస్ట్ కార్ మేకర్ దగ్గర వర్బ్ లేదు. వర్బ్ లేదు అన్నప్పుడు వీ కెన్ గెట్ టు ద ఆప్షన్ వేర్ వీ హ్యావ్ వర్బ్. సితో ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్? సిఎఫ్ సిఈ ఉంది కదా. సో ఐ కెన్ గో విత్ ఎఫ్. లార్జెస్ట్ కార్ మేకర్ with 22 of the 30 Sensex stocks. ఫినిషింగ్ లోయర్. సెట్ అవుతుంది కాబట్టి ఐ కెన్ గో విత్ సిఎఫ్. దట్ మీన్స్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? వర్బ్ లేనప్పుడు వర్బ్ ఉండేటటువంటి పార్ట్ ప్రిఫర్ చేస్తున్నాం. మోర్ ఓవర్ సితో రెండు ఉన్నాయి కాబట్టి రెండు క్రాస్ చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. అది ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10th వన్. సో వర్బ్తో ఎండ్ అవుతుంది అండ్ ఏదో ఎన్ని ఉన్నాయో ఒకటే ఉంది, క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నీడ్స్ క్వైట్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ హిమ్ ఇన్ ఆర్డర్ టు ప్రొనౌన్స్ లింక్స్. అండ్ ఆన్సర్ ఈస్ సి. సింగిల్ ఆప్షన్, ఎందుకు? కాంబినేషన్స్ లేవు కాబట్టి. ఆన్సర్ ఈస్ ఏఎఫ్. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ మోడల్. పాసేజ్ కాంప్రహెన్షన్ లేకపోకుండా మనము పేపర్ అనేది ప్రిపరేషన్ జరగదుగా, రీడింగ్ కాంప్రహెన్షన్. సో దీంట్లో మై ఫేవరెట్ మోడల్స్ ఆర్ లాస్ట్ 5 క్వశ్చన్స్. ఫస్ట్ ఒక కొట్టేసి ఇక్కడికి వస్తాం, ఓకేనా? యా, డిడ్ నాట్ టర్న్ అనేటటువంటి పార్ట్లో ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ చూస్తే డస్ నాట్, విల్ నాట్, కుడ్ నాట్, డు నాట్ ఇచ్చాడు. మళ్ళీ అట్లాంటప్పుడు అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి కదా మనం ఫస్ట్. సో వేర్ ఈస్ దట్ పార్ట్? జస్ట్ క్రాస్ చెకింగ్ ఇట్. యాక్చువల్లీ దట్ షాల్ బి హైలైటెడ్. సో ఆ హైలైటెడ్ పార్ట్ అయితే ఇక్కడ కనిపించట్లే. ఒక్క సెకండ్. వన్ సెకండ్. ఐఎమ్ జస్ట్ క్రాస్ చెకింగ్ ఇట్ టు గెట్ టు ద పాయింట్. కనిపిస్తుంది, ఎండింగ్ కంటే ముందరుంది, రిలక్టెంట్ కంటే పక్కన. టు ఎన్ష్యూర్ మోడల్లో ఉంది, రైట్? ఎస్, దట్ ఈస్ ద పార్ట్ విచ్ ఆట్ టు బి హైలైటెడ్. సో టు ఎన్ష్యూర్ దాట్ ఇక్కడ కట్ అయింది. ఎగ్జిస్టింగ్ బాట్ ప్రాజెక్ట్స్, బీఓటీ ప్రాజెక్ట్స్ అంటున్నాడు. సింగులరా ప్లూరలా? ప్లూరల్. పాయింట్. ఇక్కడ ఆర్ నీడెడ్ అన్నాడు. ఆర్ అంటే బీఓ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ పక్కన పెడితే ఆర్ V3 ఇది యాక్టివా ప్యాసివా? ప్యాసివ్. ఆర్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఆర్ అనేది ప్రజెంటా పాస్టా? ఆఫ్ కోర్స్ ప్రజెంట్. సో ప్రజెంట్ ఉన్నప్పుడు
ఏం బాబు, ప్రజెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ టచ్ డేట్స్ అండ్ యూ కాన్ టచ్ గుడ్స్. మరి ఫ్యూచర్ అవసరమా? అండ్ ట్యాగ్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ సి. డస్ నాట్ టర్న్, డోంట్ టర్న్. సో ఇప్పుడు ఇంతకుముందే చూసాం సబ్జెక్ట్ ఏంటి, బోట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ ప్లూరల్. ప్రాజెక్ట్స్ ప్లూరల్ అన్నప్పుడు మనకి వర్బ్ సింగులర్ వర్బ్ వస్తుందా, ప్లూరల్ వర్బ్ వస్తుందా? యూనివర్సల్ రూల్. సో ప్లూరల్ వర్బే వస్తుంది. ప్లూరల్ వర్బ్ అంటే డస్ ఆర్ డూనా? ఎస్ ఉంది కదా అని చెప్పేసి డస్ ప్లూరల్ కాదు. సో ఎస్, డస్ అనేటటువంటి సింగులర్ వర్బ్. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆన్సర్ ఈజ్ సి. ఇంకా డౌట్ వాళ్ళు డస్ ఆర్ డూనా సెలెక్షన్లో డౌట్ వచ్చింది. సింపుల్ లాజిక్, ఆల్రెడీ మన స్టూడెంట్స్కి తెలిసినటువంటి ఒక చిన్న రూలు. సో whenever you get struck to select S forms or without S forms, just immediately jump to is or. Projects is or, projects are అంటే S ఉందా లేదా? S లేదు. S లేనిదే ఇమ్మీడియట్లీ దట్ విల్ బీ యువర్ ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? అంటే డూ ఈజ్ ద ఆన్సర్ అని చెప్తున్నాను. రైట్. కర్టైల్, కట్ ద టైల్, రెడ్యూస్. కర్బ్ అన్నది, రెట్రెంచ్ అన్నది, ట్రంక్ సంబంధం లేదు. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. ఆప్షన్ సి. ఇప్పుడు సినానిమ్సే కదా అడిగినది, ఓల్ సిమిలర్ అని అడుగుతున్నాడు కదా. నెక్స్ట్ ఎంబార్క్డ్. సో ఏదైనా స్టార్ట్ చేయడము, కమెన్స్, ఇనిషియేట్, అండర్టేక్ చేయడం. రాట్ అనేది సంబంధం లేదు. రాట్ అంటే కన్నా కుళ్ళిపోవడం, రాట్ అండ్ ఎగ్ అని అంటుంటారు కదా. రాట్ అంటే సో నెగిటివ్ వర్డ్ అండ్ ఇక్కడ సంబంధం లేనటువంటిది. యూ కెన్ గో విత్ 1, 2 and 4. 1, 2 and 4 కదా. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఆపోజిట్ అడుగుతున్నాడు. హిండ్రెన్స్ అంటే ఏదైనా అడ్డు, సో ఆగడము, అబ్స్టకిల్, సంథింగ్ లైక్ దట్. చెక్ సినోనిమస్గా ఉంటుంది. కంట్రైట్ సినోనిమస్గా ఉంటుంది. ప్లాజిబుల్, సంథింగ్ రీజనబుల్, యాక్సెప్టబుల్, ఇవన్నీ సంబంధం లేదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఏంటి ఇంపెడస్ అంటే? సో టు మేక్ సంథింగ్ హ్యాపన్, టు స్టాప్, టు మేక్ సంథింగ్ టు స్టాప్, టు మేక్ సంథింగ్ టు హ్యాపన్. సో ఇది నెగిటివ్ అయితే అది పాజిటివ్ అవుతుంది. రైట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. నెక్స్ట్ చూద్దాము. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు డౌట్ వచ్చిందంటే సెంటెన్స్ ఎక్కడ ఉందో అక్కడికి కూడా వెళ్ళి ఆ కాంటాక్ట్స్ని బట్టి కూడా మీరు మీనింగ్ గెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. మొత్తం మీద రిలక్టెంట్ ఈజ్ అడ్జెక్టివ్. సో దానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. స్ప్లెండెడ్ పాజిటివ్ వర్డ్, వ్యాన్ పాజిటివ్ వర్డ్. సో రిలక్టెంట్ నెగిటివ్, నెగిటివ్కి ఆపోజిట్లో కావాలా. మొత్తం మీద చూసిన వెంటనే అర్థమైపోతుంది 2 and 4 ఆర్ సినోనిమస్. విల్లింగ్గా ఉండడము, ఈగర్గా ఉండడము. అండ్ 2 and 4 కాంబినేషన్ ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సో ఈజీగా వచ్చేసిందిలా 5 క్వశ్చన్స్. సో టక్ 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 వచ్చేసాయి. ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దామా? ఎస్. భారత్ మాలా ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు. సో రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. రెఫరెన్స్ వచ్చేసేసి లైక్ ఎస్, ఎంబార్క్డ్ అపాన్, ఓవరాల్. మనకి అది ప్రాపర్ నౌన్ వచ్చింది కాబట్టి ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది. మోర్ ఓవర్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన పాయింట్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పుకున్నాము. సో హైవే డెవలప్మెంట్, నెట్వర్క్ ఇన్వెస్ట్మెంట్, మెయిన్లీ ఫోకసెస్ ఆన్ వాట్? ఆప్టిమైజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ మూవ్మెంట్. అండ్ ఎండ్ గోల్ ఏంటి? క్రియేట్ ఎకనామిక్ కారిడార్స్.
న్యూ ఇండస్ట్రీస్, మోర్ ఎంప్లాయ్మెంట్, న్యూ మార్కెట్స్. సో ఇవన్నీ ఎక్కడైతే కనబడిస్తాయో ఆటోమేటికలీ దట్ విల్ బి యువర్ ఆన్సర్ కదా. ఎంప్లాయ్మెంట్ మీనింగ్ ఉంది, ఇది ఉంది. పొలిటికల్ స్టేటస్ సంబంధమే లేదు కదా, 1 and 2. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్ మార్కెట్స్ ఉంది. సో 1 and 2 ఎక్కడుంది? ఆన్సర్ డి. అంతే కదండి, వచ్చింది కదా, అంటే ట్రేసింగ్ అయిందా కాదు. ఎస్. నౌ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బోట్ ఆపరేటర్స్ వరీస్. సో risk of loan default, integrated structure network, inability to maintain the overall structure of highway network. సో ఎక్కడైనా మనకి రెఫరెన్స్ అని కనిపిస్తుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా? ప్యాసేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్స్ సమ్వాట్ మోర్ టైం టేకింగ్. కనిపిస్తుందా? డేటా అట్ రిస్క్, ఈచ్ ది స్పెషల్ పర్పస్ వెహికల్స్. సో ఆటోమేటికలీ మనకి ఫస్ట్ పాయింట్ అయితే అర్థమవుతుంది. సో మొత్తం మీద బోర్డ్ ప్రాజెక్ట్స్ డిఫాల్ట్ కనిపించిందా? డిడ్ నాట్ టర్న్ బ్యాడ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అడిక్వేట్ మెజర్స్ ఆర్ నీడెడ్. సో కాబట్టి మనము రిలేటెడ్గా ఏ ఉన్నాయనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే యూ కెన్ గో విత్ ఏ అండ్ బి. లోన్ డిఫాల్ట్ కనబడిస్తుంది, డిస్ట్రప్షన్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చర్ నెట్వర్క్ రిలేటెడ్ కూడా కనబడిస్తుంది. మనకు సి కనిపించట్లా. సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. నౌ లెట్స్ గెట్ ద నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ డెట్ అట్ రిస్క్ అంటున్నాడు. ఇంక మనకి నంబర్స్ డేటా వచ్చిందంటే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఎందుకు? నంబర్స్ ఆర్ ఈజీ టు ట్రేస్ కాబట్టి. ఎక్కడుందో ఒకసారి చూద్దామా? టోటల్ డెట్ అట్ రిస్క్. టక మొత్తం అంతా వెదిగితే అలా కళ్ళు అలా చూసుకుంటూ వెళ్ళిపోతే తెలిసి దీంట్లోనే ఉండాలా, అది కాదు. టోటల్ 19,435 crore. సో అది కరెక్ట్గా నాకు కనిపించలే కానీ బట్ ఐ సా దట్ పర్టికులర్ నంబర్. టోటల్ మొత్తం మీద వచ్చేసి ఆన్సర్ ఈస్ సి. నా ప్రాపర్ టైటిల్లో మ్యాక్సిమం ప్రాపర్ నౌన్స్ ప్రిఫర్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పటివరకు మనము జస్ట్ మనకి కళ్ళ ముందు విజిబుల్గా కనిపించినటువంటి పదాల్లో ఎక్కువగా ఏది కనిపించిందంటే డెట్. అండ్ మోర్ ఓవర్ ద టోటల్ ప్యాసేజ్ ఇస్ అబౌట్ భారత్మాల. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ బి. టైటిల్ పికింగ్ సో కొద్దిగా టైం టేకింగే బట్ సో ఒక చిన్న అనలైజేషన్తో మనం పెట్టకైతే ఛాన్స్ ఉంది. రైట్, అర్థమైంది నేను చెప్పిన. సో ఇక్కడ ఎక్కువ సార్లు మనకి డెట్ గురించి కనబడిస్తుంది, భారత్మాల గురించి కనిపిస్తుంది. సో కాబట్టి సో వీ ప్రిఫర్ బి యాజ్ ద బెస్ట్ టైటిల్. Remedial measures available to boats. Provide them. Realigning the terms. Allowing renegotiation. కంటెంట్ టర్మ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎండింగ్లోనే ఉంది కదా ప్యాసేజ్. అంటే ఎండింగ్ రిలేటెడ్ అయినా చూసుకున్నట్లయితే ఎస్ ఐ గాట్ దిస్ వర్డ్ ఇమీడియట్లీ. సో రిటర్న్ ఇంట్రెస్ట్, రియలైన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద మోడల్. అయిపోయింది. I got 1 and 2 and 1 and 2 ఉన్నటువంటిది can go with ఆప్షన్ డి. అంతే కదా, రియలైనింగ్ అనిపించింది, అకంప్లిష్మెంట్. 1 second, 1 and 2 యా డి ఈజ్ ద ఆన్సర్. అవే కదా మనకి కనబడిచ్చినది. సో ఓవరాల్గా పేపర్ అయితే అది.
రిలక్టెంట్ అంతా అయిపోయింది కదా, 15, 16, 17, 18, 19. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇవి ఫస్ట్లోనే చేసేసాం. ఇవి డిడ్ నాట్ రిటర్న్ గ్రామటికల్గా మిస్టేక్ ఏముందని చెప్పి చూసుకున్నాం. ఇవి కూడా సినోనిమ్స్ యాంటోనిమ్స్ టైప్లోనే వాడు ఇవ్వడం జరిగింది. ఆడ్ వన్ అవుట్ ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ అనే దాన్ని బేస్ చేసుకుని కొట్టేసాం. ఓకే, ఓవరాల్గా అది పేపర్. అండ్ బాహుబలి చార్ట్ ఆల్రెడీ లాస్ట్ వీక్లోనే మీకు వచ్చేసేసింది. సో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారో లేదో నాకు ఏది అర్థం కావట్లేదు, కానీ యూ హ్యావ్ టు షేర్ ఇట్ ప్లీజ్, బికాజ్ యూ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆన్ దట్ పర్టికులర్లీ. అండ్ బాహుబలి ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఐ మీన్ ఆ చార్ట్ బేస్డ్ ప్రాక్టీస్ కూడా వీఆర్ ప్లానింగ్. సో అవి కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేసేస్తాయి. అవి కూడా మీరు కంపల్సరీగా చూడండి. ఇట్స్ జస్ట్ క్లియర్ గైస్. సో ఎనీవేస్, సో పేపర్లో 20కి ఎన్ని పెట్టారు, ఎంత టైంలో పెట్టారు ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోండి. నెగ్లెక్ట్ చేద్దండి, ప్రిపరేషన్లో ఉండండి, ప్రాక్టీస్లోనే ఉండండి. మరి లైవ్ క్లాస్లో కలుద్దాం. అదే. అండ్ మోర్ ఓవర్ 11 పేపర్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ కూడా దీనికి అటాచ్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇమీడియట్లీ మీరు డౌన్లోడ్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేసుకొని రెడీగా ఉండండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.